నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా బ్యానర్ ఐటమ్ గా ఏదుందో ఒకసారి చూద్దాం. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల ఆత్మ గౌరవ ప్రతీకలు, ప్రజాస్వామ్య గొప్పతనాన్ని నిలబెట్టిన నిచ్చెనలు, దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న నిర్ణాయక శక్తులు, దేశాన్ని సన్మార్గంలో నడిపించేందుకు సహకరించే నిర్ణేతలు ఎవరు అంటే ప్రజలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని మనం 75 ఏళ్ల నుంచి 80 ఏళ్ల దాకా వస్తున్నాం. దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని ఇంకా మనం ప్రజాస్వామ్యం గురించి చాలా మందికి యువతకు తెలియదు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే నిర్వచనం, ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఇంకా సగం మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరికి వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో జై శ్రీరామ్ అంటేనో, వందే మాతరం అంటేనో, భరతమాతకు జై అంటేనో వాని భారతీయుడిగా పరిగణించే ఇలాంటి రాజకీయ నియంతృత్వ పోకడులున్న ఈ సమాజంలో ఒక భారతీయుడు, సగటు భారతీయుడు, సగటు మనిషి, మధ్యతరగతి జీవి ఏ విధంగా జీవనం కొనసాగించాలి? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఏనాడో కనుమరుగైపోయాయి. కేవలం ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి పూర్తిగా రాజకీయ దోపిడీకి, రాజకీయ రౌడీతనానికి తెగబడుతున్న రాజకీయాలు మనం నేడు చూద్దాం. ఇక ఆత్మ గౌరవం, రాష్ట్ర హక్కులు, సంస్కృతి సాంప్రదాయాలు, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, నిధుల సాధన ఇవన్నీ లేవు. అసలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాలనో ఈ హక్కులన్నీ లేవు. నిధుల సాధన లేదు, ప్రజా సమస్యల పరిష్కారం లేదు, అభివృద్ధి లేదు, సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసినాయి, రాష్ట్ర హక్కులు పోయినాయి, ఆత్మగౌరవం పోయింది. ఆత్మగౌరవం కోసం కదా 29వ రాష్ట్రంగా తెలంగాణను ఎంచుకుంది మనం. మళ్ళీ ఈ ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి మళ్ళీ ఇక్కడ రాజకీయ పార్టీలు మళ్ళా పోయి రాజేస్తున్నాయి. ఇక రాష్ట్ర హక్కులు, కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు నిధుల సేకరణ చేయాలి. అందుకోసమే మన గౌరవ ముఖ్యమంత్రి హైదరాబాద్ పోయి మెట్రో రైలు సెకండ్ విస్తరణకు కావాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారితో అక్కడ మాట్లాడుతూ ఫలప్రదంగా చర్చలు జరిగిపోయాయి. అంటే ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధానంలో కేంద్ర సహాయం ఖచ్చితంగా ఉండాలి, నిధుల సమకూర్చాలి. ఇది ఇక సంస్కృతి సాంప్రదాయాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. గుజరాత్కు ఒకటి ఉంటే, ఉత్తరప్రదేశ్కి ఒకటి ఉంటే, మన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి, ఇట్లా అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. అన్ని కలిపి మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే హిందూ సాంప్రదాయం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. కానీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా, వాళ్ళ ఆత్మగౌరవం కూడా, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడాలి. విభిన్నంగా మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక బతుకమ్మ పండుగ కానీ, ఒక బోనాల పండుగ కానీ ఇందుకు ప్రతీకలుగా నిలుస్తాయి. అలాగే సమ్మక్క సారక్క జాతర కూడా ఇది ఒక విభిన్నమైన పర్వదినంగా మనం జరుపుకుంటాం. ఇది ఇక్కడ ప్రజల సంస్కృతి సాంప్రదాయం. దీని కాదంటే ఎట్లా? కేంద్రం ఇవాళ రాష్ట్రాల హక్కులను హరించేసే పని చేస్తోంది. కేంద్రం ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాది సంస్కృతి సాంప్రదాయాలన్నీ దక్షిణాదిలో తీసుకురావడానికి పెద్ద స్కెచ్ వేసి పూర్తిగా రాష్ట్రాల గవర్నర్ల వ్యవస్థను తన గుప్పిట్లో పట్టుకొని పూర్తిగా రాష్ట్రాల హక్కులను కూడా హరించేస్తుంది. ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? మనం చదివేది, మనం నేర్చుకునే ఈ ప్రజాస్వామ్యం ఇంకెక్కడుంది? అదే ఇవాళ ప్రధాన ఆర్టికల్ గా మనకు కనిపిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలు ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రంగు. ఇది తెలంగాణ, ఇది ఏపీ, ఇట్లా చేసుకుంటూ పోతే ఇగో కాషాయం, బ్లూ, ఎల్లో, గులాబీ రంగు. మొత్తానికి ఇన్ని ప్రాంతీయ పార్టీలన్నిటికి కలిపి ప్రజాస్వామ్య నిచ్చెన అనేది ఉంటుంది. ఈ నిచ్చెనకు ప్రధాన అంశాలు ఏంటి? ప్రజాదరణ, ప్రజా మద్దతు. ప్రజాదరణ ఉండాలి. నాయకులకు, ప్రాంతీయ పార్టీలకు ప్రజాదరణ ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు, సబ్బండ జనాలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ప్రజాదరణ దొరికింది, ప్రజల మద్దతు కూడా దొరికింది. కాబట్టి రాష్ట్రం సాధించుకోగలిగాం. ఇక రాష్ట్రాల అభివృద్ధి, రాష్ట్రాల ప్రగతి, రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రాలు ఏ విధంగా ప్రగతి, అభివృద్ధిలో నడుస్తాయి? ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రాలకు ఉండాలి. అది ప్రజాస్వామ్యానికి రెండో నిచ్చెన. ఇక మూడో నిచ్చెన కేంద్రంతో సమన్వయం, నిధుల సాధన. కేంద్రంతో సమన్వయం ఉండాలి అనంటే కేంద్రంలో ఏదైతే పార్టీ ఉందో
రాష్ట్రంలో తన పార్టీయే ఉండాలని ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాల గవర్నర్ల వ్యవస్థను అపహాస్యం చేయలేదా? ఏ విధంగా సమన్వయం ఉంటుంది? రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి రాష్ట్రాల అభివృద్ధికి నిధుల సాధనకు సమన్వయం చేకూర్చాల, నిధుల సాధన చేయాల. అప్పుడే ప్రజాస్వామ్య నిచ్చెన అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీలే ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం, రాష్ట్రాల ప్రగతి దేశాభివృద్ధికి తోడ్పాటు. ఎస్, వైవిధ్యంలో ఏకత అదే భారత్ శక్తి. ఇక గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే కాలం మారుతుంది, ప్రజల ఆలోచన మారుతుంది, అహంకారం కాదు ప్రజలు ఏలే శక్తికి నిదర్శనంగా మారాలి. ప్రజాస్వామ్యమే పార్టీల మనుగడకు నిజమైన భరోసా. ఇది పుస్తకాలలో ఉంటుంది, ఇవాళ పేపర్లో చూస్తున్నాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఇవాళ విశ్లేషణలో మనం నేర్చుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి అని చెప్పి సివిక్స్ లో పూర్తిగా నేర్చుకున్నాం. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటారు. కానీ రాజకీయ పార్టీలు పూర్తిగా ప్రజలను బిచ్చగాళ్ళని చేసి, రాష్ట్రాల హక్కులను హరించేసి, రావాల్సిన నిధులను ఆపేస్తూ, రైతులను కడుపు కొడుతూ, నిరుద్యోగతను పెంచుతూ, రావాల్సిన అభివృద్ధి సంక్షేమానికి అడ్డుపడుతూ, అప్పుడొక్క భిక్ష అప్పుడొక్క రూపాయి వేస్తున్నట్టుగా వేస్తే రాష్ట్రాల ప్రగతి ఏ విధంగా అవుతుంది? అదే మనం ఇవాళ చూస్తున్నాం. ఇక ప్రాంతీయ పార్టీలు ప్రగతి సూచికలు. ప్రాంతీయ పార్టీలు ప్రగతికి సూచికలుగా మారతాయా? మారాలంటే ఏం చేయాలి? ఒకసారి మనం చూద్దాం. చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఎక్సలెంట్ కంటెంట్ ఇది. అమ్మ కూడా అడగనిదే అన్నం పెట్టదు అనే సామెత ఎలాగూ ఉంది. అలాగే ప్రభుత్వాలైనా ప్రజలు కోరితేనే సమస్యలు తీర్చుతారు. ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి వస్తేనే పరిష్కరిస్తారు. ప్రభుత్వాల దృష్టికి ఏ సమస్య రాకుంటే ప్రగతి కుంటుపడిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి, రాష్ట్రాల అభివృద్ధి అడుగంటిపోతుంది. పైకి మేడిపండులా కనిపించినా పురుగుల గురించి తెలియకుండా తింటే అనారోగ్యమే వస్తుంది. ఇది కూడా అంతే. జాతీయ స్థాయిలో మేమే ఉండాలి, రాష్ట్రంలో మేమే గెలవాలి అని అనుకోవడంలో తప్పులేదు. కానీ మేం తప్ప ఎవరు ఉండకూడదు అని అనుకోవడం మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మేమే ఉండాలి, మేం తప్ప ఇంకెవరు ఉండొద్దు అధికారంలో అని అనుకుంటే అది అహంకారానికి ప్రతీకగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇది నడవదు. కానీ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రాంతీయ పార్టీలను జాతీయ రాజకీయాల్లోకి జాతీయ పార్టీలను ఎన్నుకుంటున్నారంటేనే ప్రజల ఆలోచన విధానం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు గెలవడంతో పాటు ప్రధాన ఉద్దేశం రాష్ట్రాభివృద్ధి. జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలను ఎన్నుకోవడం అనేది జాతీయ భావంపై ఉన్న మక్కువకు సంకేతం. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా అంతటా మేమే ఉండాలి, అన్నిసార్లు మేమే గెలవాలనేది అర్థం లేనిది. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉండడం వల్ల జాతీయ పార్టీల నాయకులను రాష్ట్ర నాయకులు ప్రశ్నించే అవకాశం ఉండదు. రాష్ట్రాల అవసరాలపై కేంద్రంలో కొట్లాడే పరిస్థితి అసలే ఉండదు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో అదే పార్టీ, కేంద్రంలో అదే పార్టీ ఉంటే మరి మిమ్మల్ని ప్రశ్నించేటోడు ఎవడు? మాకు ఇది కావాలని అడిగేటోడు ఎవడు? మీ ఎదురుగా నిలబడి మాట్లాడగలిగేది ఎవరు? ఇది ఆ డబుల్ ఇంజన్ సర్కారు, ఇది అప్రజాస్వామ్యం అంటే. ఒకసారి ఆలోచించండి ప్రజలారా. కేంద్రం ఎంత ఇస్తే అంత తీసుకోవడం తప్ప డిమాండ్లు అనేవి ఉండవు. రాష్ట్రాల అవసరాలను జాతీయ పార్టీల ముందు ప్రస్తావించే ధైర్యం కూడా ఆ నాయకులు చేయలేరు. కేంద్రంతో కొట్లాడి నిధులు తేలేరు. తెలంగాణ విషయానికి వస్తే ఇక కేంద్రంలో బీజేపీ 3 సార్లు అధికారంలో వచ్చింది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. ఈ 12 ఏళ్ల కాలంలో బీజేపీ ఎంపీలు ఎంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు? ఎన్నిసార్లు కలిసికట్టుగా హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడారు. అలాంటి వార్తలు ఒక్కసారైనా వచ్చాయా? కనీసం వాటి ఫలితాలైనా చూసామా? ప్రధానిని కలిసి మా నియోజకవర్గాలకు ఇన్ని కోట్ల ప్రత్యేక నిధులు తెచ్చామని ఏ ఒక్క బీజేపీ ఎంపీలు మీడియాకు ప్రజలకు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అసలు తెలంగాణకు చెందిన ఎంపీలంతా కలిసి ప్రధానిని కలిసి నిధుల గురించి ప్రస్తావించినట్లు ఒక్క సందర్భం అయినా కనిపించిందా? అదే ప్రాంతీయ పార్టీలు ఎంపీలుంటే అందరూ కలిసి వెళ్లి నిధుల గురించి అడిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ప్రధానిని కలిసి విజ్ఞాపనలు ఇచ్చిన సందర్భాలను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీలు అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ కూడా చేశాయి. కేంద్రం ఇచ్చిందా లేదా అనేది ఆ తర్వాత అది పక్కన పెడితే, కానీ బీజేపీ ఎంపీలంతా కలిసి ప్రధాని మోడీ కలిసినట్లు
వార్తలే ఉండవు. మరి 8 మంది ఎంపీలు, తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీల పాత్ర ఏందో కనీసం వాళ్ళకైనా అర్థమవుతుందా? ఎందుకు ఎంపీలుగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారనేది ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. ఎంపీలుగా గెలిచిన వారు కేవలం ఎలక్షన్స్ కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఉందో వాళ్ళ ప్రభుత్వం చెప్పులు మోసే విధంగా, వాళ్ళు చెప్పినట్టు విధంగా పనిచేయడానికే వాళ్ళు ఉన్నారు, అంతే, మాట్లాడరు. అదే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే నిధులు తేవడంలో కొంత చొరవ చూపుతారు. ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. పైగా ఏపీలో కూటమి కలిసే కొనసాగుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం ఉంది. దాంతో ఏపీకి నిధుల వరద పారుతోంది. అలాగే తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీలకు కూడా ఎంపీలు ఉంటే కేంద్రంలో కలిసో లేక కొట్లాడో ఎంతో కొంత నిధులు సాధించేందుకు అవకాశం ఏర్పడేది. ఇది రాష్ట్రాల ప్రగతికి ఎంతో మేలు చేస్తోంది. కానీ జాతీయ స్థాయిలో మేమే ఉండాలి, ప్రతిపక్షాలు ప్రాంతీయ పక్షాలు లేకుండా చేయాలని చూడడం వల్ల కొత్త పార్టీలు రాకమానవు అంటే అందుకే జెన్జీ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు జెన్జీ ఉద్యమం వచ్చింది కదా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది కదా. మీరు పార్టీలను అనగదొక్కి రాష్ట్రాల హక్కులను అనగదొక్కితే యువత ఉప్పెనలా పైకి లేస్తుంది. జంతర్ మంతర్ దగ్గర తిండి నిద్ర మాని మొత్తం యువత అక్కడనే పండుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని వాళ్ళు నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. మీరు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను అనగదొక్కి పూర్తిగా మేము డబుల్ ఇంజన్ సర్కార్ తెస్తామని ఒక అహంకార భావన ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తొక్కి బట్టలు ఉడదీసి బొందబెట్టి పాతరేస్తారు. అందుకే కాలం తిరగబడితే బీజేపీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకోక మానదు. ఎస్, ఒకప్పుడు దేశంలో తిరుగు లేకుండా పాలన చేసిన కాంగ్రెస్ పరిస్థితి ఎంత దూరం వచ్చింది. అదే పరిస్థితి బీజేపీకి రాదని అనుకోవడం భ్రమ. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. తరం మారితే ఆలోచనలు మారవచ్చు, ప్రజల ఆలోచనలో మార్పు రావచ్చు. అప్రతిహితంగా ఏలుతున్నాం అనుకుంటే పార్టీలను ప్రజలను పక్కన పెట్టొచ్చు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం. దాన్ని కాపాడుకోకుంటే పార్టీల మనుగడ ప్రశ్నార్థకం, కొత్త పార్టీలకు పుట్టుకకు సంకేతం. సో దేశంలో ప్రాంతీయ పార్టీల మూలంగానే అభివృద్ధికి బాటలు, రాజకీయం కోసం ప్రాంతీయులను కథం చేసే ప్రశ్నించే వారుండరు, రాష్ట్రాల హక్కుల గురించి అడిగే వారుండరు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పేవారు కరువైతారు, రాష్ట్రాలకు అవసరమైన నిధులు తెచ్చేవారు ఉండరు. ప్రాంతీయ పార్టీల మూలంగానే దేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఉంటుంది. దేశమంతా రాజకీయంగా విస్తరించాలన్న బీజేపీ ఆకాంక్ష తప్పు కాదు. కానీ ఎవరూ లేని రాజకీయం కోసం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలన్న లక్ష్యం మాత్రం శుద్ధ తప్పు. జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కమలం జెండా ఎగరవేయాలనుకోవడం తప్పు కాదు. ప్రజాదరణతో దశాబ్దాల తరబడి సాగుతున్న ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తేవడం సరైంది కాదు. ఒక పార్టీ మీద గెలిచిన ప్రజాప్రతినిధులను తిరుగుబాటుదారులను చేయడం రాజకీయం అనరు. అది కుళ్ళు రాజకీయం, స్వార్థ రాజకీయం, దౌర్భాగ్యపు రాజకీయం అని అంటారు. ప్రాంతీయ పార్టీలు గెలిచిన నాయకులు బీజేపీలో విలీనం చేసుకోవడం నైతికత అసలే కాదు. ఆ పార్టీకి విలువే లేదు. ప్రజలను ఒప్పించి గెలవండి, ప్రజాదరణతో ముందుకు సాగండి, ప్రజలు ఎన్నుకున్నారా రాజకీయం చేయండి. గెలిచిన వారిని తమ వైపు తిప్పుకోవడంలో అర్థం లేదు. దేశంలో ఎప్పుడు ప్రజలు ఒకే పార్టీని ఆదరించారు. అలా అనుకుంటే కాంగ్రెస్ ఓడిపోయేదే కాదు. బీజేపీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రాంతీయ పార్టీలను ఖతం చేసే అపవాదు మోయొద్దు. దయచేసి బీజేపీ పార్టీ తన పద్ధతిని మార్చుకోవాలి. మనం మార్చుకోవాలనుకున్న మాత్రాన వాళ్ళేం మార్చుకోరు. ఎందుకంటే కొన్ని పార్టీల గుణగణాలు అవి ఆ పార్టీ చచ్చినా కానీ అవి గుణగణాలు మారవు. అందులో బీజేపీ పార్టీ ఈ విధంగా చేసుకోకపోతే అపవాదు కూడా మోస్తుంది. బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీగా మారే అవకాశం కూడా రాబోతుంది అనేది ప్రధాన ఆర్టికల్ గా మనం చూడొచ్చు. ఇవన్నీ మనం ప్రజాస్వామ్యం ఇదంతా మనము మన చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లో మనం ప్రాంతీయ పార్టీలు, ప్రజాస్వామ్యము, రాష్ట్రాల అభివృద్ధి, నిధుల సహకరణ, హక్కుల సాధన ఇవన్నీ మనం చదువుకున్నాం, మనందరికీ తెలుసు. కానీ మరొకసారి ఈరోజు ప్రధాన ఆర్టికల్ ద్వారా బొమ్మ అమరేందర్ చీఫ్ ఎడిటర్ గారు రాసిన ఆర్టికల్ ద్వారా మనం ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటున్నాం. ఇది ప్రధానంగా మొదటి పేజీలో ఉన్న ప్రధాన ఆర్టికల్. ఇక ప్రధానంగా నేటితరం దినపత్రికలో 2వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే కోర్టులో భర్త కోసం భార్య వెతికే కథే తెలుసు. విజయ్ పై ఉదయనిధి వ్యక్తిగత దాడికి దిగిన వార్తను మనం ఒకసారి చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ చేసిన ప్రతిపక్షానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. విజయ్ సంగీత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హిందీ వివాదం, నీట్ కరూరు తొక్కిసలాట ఘటన, రైతుల నిరసన అంశాలను విజయ్ ప్రస్తావిస్తే ఈయన మాత్రం
ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని రైతులను సీఎం కోరాడు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయ్ స్టాలిన్ ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు నిరసనకు తెలుపుతున్నారని విజయ్ పేర్కొనడం తీవ్రంగా ఖండిస్తున్నాం. చిన్న స్టోరీ చెప్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రైతుల గౌరవానికి భంగం కలిగించేలా ఈ తమిళ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలప్రదం. కట్టర్ నివాసంలో కిషన్ రెడ్డితో కలిసి భేటీ. మెట్రో రైలుపై చర్చల్లో కీలక పురోగతి. ఇది ఇక ఫేజ్ 2కు విస్తరణ పనుల్లో అన్ని ప్రధాన ఆటంకాలు ఈ చర్చలతో తొలగిపోయినాయని చెప్తున్నారు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి లాల్ కట్టర్ నివాసంలో 40 నిమిషాల పాటు ఉన్నత స్థాయి సమావేశం అయిపోయింది. మెట్రో ప్రాజెక్టుకు ఆర్థికంగా సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రతిష్టాత్మకంగా ఆర్థిక సంస్థను కన్సల్టెంట్ గా ఎంపిక చేశారు. ఈ సంస్థ ప్రధాన అంశాలపై అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక ఇస్తుందట. ఆ మెట్రో ఫేజ్ 1 ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అప్పులు, ఈక్విటీ విలువ, రుణ సేకరణపై రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది. ఫేజ్ 2 కింద ప్రతిపాదించిన కారిడార్ల నిర్మాణ వ్యయం ఎంతైతుంది, నిధుల కోసం ఏ అంతర్జాతీయ రుణ సంస్థలను ఎంచుకోవాలి అనే వివిధ అంశాలపై నివేదిక అందిస్తుంది. సో మొత్తానికైతే ఫలప్రదమైంది. మెట్రో రైలు కూడా మరింత విస్తరణ చేసేది. ఇదే మనం ఫస్ట్ పేజీ చదువుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల సహకరణ చేయాలంటే ఈ విధంగా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అభివృద్ధి చేస్తే రాష్ట్రాల అభివృద్ధి పొందుతాయి, రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం చేస్తుంది, మొత్తం అభివృద్ధి కలిసి దేశ అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక రేవంత్ కోరారు, కేంద్ర మంత్రులను కలిశాం. ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి వెల్లడి. మంచిదే, అడగడంలో తప్పేముంది. కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కట్టర్తో కలిసి రేవంత్ రెడ్డి సమావేశం. ప్రధానంగా హైదరాబాద్ రైలు ఫేజ్ 2 విస్తరణ. ఇక కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు లేఖ రాశారు కాబట్టి 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని రెడ్డితో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్తో సమావేశం చేయించాను. గుడ్. కిషన్ రెడ్డి ఒక మంచి పని చేస్తాడన్నట్టు. రాష్ట్రాల అభివృద్ధికి నాకు సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాశారు కాబట్టి నేను స్పందించానని. రాజకీయాలు ఈ విధంగా హెల్దీగా ఉండాలి. నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నీది ఆ ప్రభుత్వం, నాది ఈ ప్రభుత్వం, నేను ఎందుకు చేస్తా అనడంలో అర్ధరహితం. అసలు ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలి. రాష్ట్రాల అభివృద్ధి ఒక సీఎం ఒక లేఖ రాశాడంటే కేంద్ర మంత్రి దానిపై స్పందించాలి. ఎందుకంటే ఆ కేంద్ర మంత్రి మన తెలంగాణ బిడ్డ కాబట్టి, మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం పాటుపడాలి కాబట్టి. మరి మిగతా ఎంపీలంతా ఎక్కడ పోయినట్టు? 8 ఎంపీలు ఇస్తే వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? అది ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు ఫైర్. రైతు బంధు రుణమాఫీపై విమర్శలు. రైతు క్షమాపణ సభగా మార్చాలంటే దేవా. కేసీఆర్ పాలన గుర్తు చేసిన హరీష్, రైతు ఆశీర్వాద సభ కాదు, రైతు క్షమాపణ సభ పెట్టుకోండి అంటూ ఒక ఇదైతే ఇస్తున్నాడు. ఈయన హరీష్ రావు మాట్లాడుతూ 2 బోనసులు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1200 కోట్లు, ఈ యాసంగి బోనస్ 1000 కోట్లు మొత్తం ఎగ్గొట్టినావు అని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 2500 కోట్లు, కానీ మీరు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లని గట్టిగా కౌంటర్ వేసింది. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ తో కలిసి రాష్ట్ర మంత్రులు భేటీ. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై తుమ్మల విజ్ఞప్తి చేసినట్టుగా ఉంటున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రికి తుమ్మల విజ్ఞప్తి చేసినట్టుగా చూస్తున్నాం. ఇక ఉద్యోగుల పెన్షనర్లకు శుభవార్త. ఉచిత బీమా పథకం ప్రారంభించనున్న సీఎం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జీవిత బీమా అనేది పెన్షనర్లకు ప్రభుత్వం జీవిత బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఇక ఇందిరమ్మ ఇల్లు రాజ్యం అంటూ పేదల ఇల్లు కూల్చివేత. రెవెన్యూ మంత్రి పేదల ఇళ్లను లాక్కుంటున్న రెవెన్యూ మంత్రి ఖమ్మం జర్నలిస్టులు ఏం పాపం చేశారు, వారికి ఇల్లేవి. ఖమ్మం పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. హైదరాబాద్ లో కూడా జర్నలిస్టులకు ఇంతవరకు కొన్ని ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళే మళ్ళీ డబల్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు ఇది పూర్తిగా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. కమిటీల మీద కమిటీలు వేస్తారు, ఒకరు కోర్టులో కేసు వేస్తారు, అది వచ్చిందాకా ఇది పొడిగిస్తూనే ఉంటారు. 15 రోజులకు మళ్ళీ బస్ పాస్ రెన్యువల్ చేసి అందరి దగ్గర నుంచి 50 రూపాయలు ఆర్టీసీ వసూలు చేస్తోంది. 15 రోజులకి 50 రూపాయలు, మళ్ళీ 15 రోజులకి 50 రూపాయలు. అసలు
జర్నలిస్టుల మీద ఏ ప్రభుత్వానికి కూడా సముచిత గౌరవం అనేది అయితే లేదు. అసలు జర్నలిస్టులు ఎవరు, ఫేక్ జర్నలిస్టులు ఎవరు, పూర్తిగా వాళ్ళ మీద ఒక చిన్న చూపే ఉంది. ఖమ్మంలో కాదు, హైదరాబాద్లో కూడా, తెలంగాణలో కూడా పూర్తిగా జర్నలిస్టులకు మొండి అసలు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినా ఒక సింగిల్ రూమ్ కూడా లేదు కదా. తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు కదా. మేమేం పాపం చేసినాం? ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళ, ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన మంత్రులు విత్తనాల ఎరువులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఆన్లైన్ లో వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దగ్గరికే విత్తనాలు తీసుకెళ్లే ప్రయత్నానికి చేస్తున్నారు. మంచిది. సింగరేణి బొగ్గు చోరీ జరగలే. ఈ ఎం డైరెక్టర్ తిరుమలరావు చెప్తున్నాడు బొగ్గు ఏమో దొంగతనం కాలేదని. ఇక పాఠశాలలు, అంగన్వాడీలకు నిరంతరం నీటి సరఫరా అందించాలి. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలపై కీలక సూచనలు. అధికారులతో అభివృద్ధి సంక్షేమాలపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేసిందట. వర్షాకాలంలో తాగునీటి సమస్యపై మిషన్ భగీరథ అధికారులకు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలపై మంత్రి సీతక్క రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో జిల్లా అదనపు కలెక్టర్లు, జెడ్పీ సిఇఓలు, డిఆర్డిఓలు, డిపిఓలు మంత్రితో సమావేశమయ్యారు. అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అన్నట్టు చూస్తున్నాం. వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట. రైతు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు యూరియా యాప్ను ఎత్తివేయాలన్న వేముల, సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్. అంతే, మీరు చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళని కూడా మీరు హౌస్ అరెస్ట్ చేసిరు కదా. ఇది కొత్తగా ఏముంది? ఇది సెకండ్ పేజీలో ఇది మనం చూస్తున్నాం. ఇక మూడో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే ప్రధానంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అనేది మనం చూస్తున్నాం. సో ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇల్లు కూల్చివేస్తున్నట్టు హరీష్ రావు. ఇక కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు ఫైర్ అన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. అలాగే పాఠశాలలకు, అంగన్వాడీలకు నిరంతర నీటి సరఫరా ఇవ్వాలని సీతక్క ఖచ్చితంగా అందరితో మీటింగ్ అయితే ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ రావుతో కలిసి రాష్ట్ర మంత్రులు భేటీ. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు చొరవపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసిన సందర్భం అయితే ఇక్కడ చూస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళ, రైతు వద్దకే విత్తనాలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచన. రైతులకు నాణ్యమైన విత్తనాలు. ఇక సింగరేణి బొగ్గు చోరీ జరగలే. ఎం డైరెక్టర్ తిరుమలరావు గారు అయితే చెప్తున్నారు 40 లక్షల టన్నుల బొగ్గు చోరీ జరిగిందన్న ప్రచారం పూర్తిగా తప్పని సింగరేణి ఎం డైరెక్టర్ తిరుమలరావు స్పష్టం చేశారు. ఆయన జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశ డిజిటల్ పర్యవేక్షణలోనే ఉంటుందని, రోడ్డు మార్గంలో రవాణా అయ్యే ప్రతి వాహనంపై ఎస్ఏపి, జిపిఎస్, ఆర్ఎఫ్ఐడి, జియో ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ వేమ్ బ్రిడ్జిలు, బూమ్ బ్యారియర్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందని, అట్లాంటి దొంగతనం ఏం జరగలేదని చెప్తున్నారు. ఇక ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆది శ్రీనివాస్ అనుచరులదే ఈ పన్నాగం అంటూ ఒక వార్త. లోతైన విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. మీడియా సమావేశంలో సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ ఒక ఆరోపణ అయితే చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే ప్రధాన పాత్ర అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. వేములవాడపట్నంలో చెల్మెడ నివాసంలో ఆమె మాట్లాడుతూ ధాన్యం కుంభకోణంలో ఇప్పటి వరకు బయటపడింది రవ్వంతే, కానీ లోతైన విచారణ జరిగితే ఇంకా పెద్ద ఎత్తున అవినీతి గుట్టలు బయటపడతాయన్నారు. సాక్షాత్తు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో ఆయన ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వామి ఆలియాస్ గడ్డం నరసింహారెడ్డి నకిలీ ట్రక్ సీట్లతో 2 లారీల ధాన్యం అమ్మినట్లు పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారని గుర్తు చేశారు. సో రైతుల కడుపు కొట్టుడే ఎక్కడ చూసినా రాజకీయ పార్టీలకు అతీతంగా. ఇది ప్రధానంగా 3వ పేజీలో. ఇక 4వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తేనే ఇల్లు కట్టుకోలేదంటే వద్దు అని బెదిరింపులు. అంటే ఇంటి నిర్మాణాల కోసం 5 లక్షలు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలి, లేదంటే వద్దు అని బెదిరిస్తున్నారట. మల్లన్న సాగర్లో పేదల ప్రజల ఇండ్లను కూల్చడం మానుకోవాలని హెచ్చరిక బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాపరెడ్డి. మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ గ్రామంలో 6 కాలం కష్టపడిన సొమ్ముతో రాములు ఇంటి నిర్మాణం చేసుకుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి బెదిరించి, లంచం ఇవ్వకపోతే సిబ్బందితో కలిసి మున్సిపల్ సిబ్బందితో నిర్దాక్షంగా రాముని ఇల్లును కూల్చడం జరిగిందంటూ ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని వంటేరు ప్రతాపరెడ్డి కూల్చిన రాములు ఇల్లును పరిశీలించి రాములను పరామర్శించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్
పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి. R&R కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ రాములు ఇల్లును నిర్మాణంను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రోద్బలంతో నిర్దాక్ష్యంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి కూలగొట్టడం జరిగింది. ఇక మల్లన సాగర్ ముంపు గ్రామాలైన R&R కాలనీ పల్లెపాడు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ఇల్లు నిర్మించుకుంటున్నాడు. అయితే లంచం ఇయ్యాలని కూరుగొట్టిరాడు. దాని మీద ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఒక వార్తను చూస్తున్నాం. వ్యాయామంతోనే ఆరోగ్యం, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి. ఖచ్చితంగా యువత క్రీడల్లో రాణించాలి ప్రతాప్ రెడ్డి. రన్నర్స్ కు అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ అందజేసిన ఎస్సీ సంతోష్. స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఒలింపిక్ డే రన్. రైట్. సిద్దిపేట గజ్వెల్ కేంద్రంలో ఒక వ్యాయామంతోనే ఆరోగ్యం అని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. వ్యాయామం చేస్తేనే ప్రతి యువత కానీ అన్ని వయసుల వారు కానీ ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. పొద్దున్నే ఖచ్చితంగా వీలైనంత ఎక్సర్సైజ్ అనేది మనం ఇంట్లోనైనా బయటనైనా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలి పోలీస్ కమిషనర్ రశ్మి పెర్మాల్. ఇక ప్రజలకు సత్వర పారదర్శక పోలీస్ సేవలు అందించాలి అనే వార్తను చూస్తున్నాం. గజ్వెల్ వార్షిక తనిఖీలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రశ్మి పెర్మాల్ మంగళవారం గజ్వెల్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి ఆమె చెక్ చేసిరట. ఈ సందర్భంగా అన్ని రికార్డు, కేసు ఫైళ్లను ఆమె పరిశీలించారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతి, కేసుల స్థితిగతులు, కార్యాలయ ప్రాంగణం మరియు రికార్డుల నిర్వహణ ఆమె స్వయంగా అడిగి ఎస్పీ గారు అయితే తెలుసుకున్న వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రధానంగా ఎందుకు పెండింగ్ ఉన్నాయని చెప్పే వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం. అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఎస్పీ గారు. ఇది ప్రధానంగా. ఇక మృతుల కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్. సో సతీష్ అన్న ఇక్కడ చూస్తున్నారు. పార్టీ కోసం కృషి చేసిన వివిధ కారణాలతో మృతి చెందిన వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఒడితెల సతీష్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సో మొత్తం మీద ఆయన పార్టీ కాపాడుకుంటుందని. 3 నిమిషాల ఆలస్యంతో మూసుకుపోయిన నీట్ గేటు, ఎన్టీఏ నిబంధనలతో విద్యార్థిని ఏడాది శ్రమ వృధా. ఇవాళ మనం సోషల్ మీడియాలో మొత్తం చూసాము. ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు నీట్ ఎగ్జామ్ రాయడానికి దాదాపు 10-15 రోజుల నుంచి ప్రకటనలు, మీడియాలో అన్నీ చూస్తున్న వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళాలి అని తెలుసుకొని కూడా లేటుగా వెళ్ళి చాలా చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది. రాయనీయలేదు. ఇక రైతు వేదికలతో ఘనంగా విత్తన మేళా నిర్వహణ. సో రైతుల వద్దకే విత్తనాలు తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన. ఇది ప్రధానంగా మనం చూస్తున్న పేపర్. ఇక ప్రధానంగా 5వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే నేటితరం దినపత్రికలో ప్రధానంగా అన్ని విషయాల ప్రస్తావన జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజా సమస్యను కూడా నేటితరం దినపత్రిక కవర్ చేస్తుంది. ఇక నమ్మకానికి టోకరా 12 గంటల్లో చోరీ ఛేదన. సహ ఉద్యోగి ఇంట్లో 40 తులాల బంగారం చోరీ చేసిన నిందితుడు అరెస్ట్. బాధితుల బ్యాగ్లో తాళాలు అపహరించి పక్కా ప్రణాళికతో దొంగతనం, సాంకేతిక ఆధారాలతో గంటల్లోనే కేసు ఛేదించిన దుండిగల్ పోలీసులు. శభాష్ పోలీస్. స్వాధీనం చేసుకున్న 40 తులాల బంగారు ఆభరణాలు పోలీసు బృందానికి డీసీపీ కోటిరెడ్డి అభినందనలు. 12 గంటల్లోనే అరెస్ట్ చేసి అపహరించిన 40 తులాల బంగారాన్ని కూడా పూర్తిగా స్వాధీనం పోలీసులు చేసుకున్నారట. దానికి సంబంధించిన వార్త ఇది మనం చూస్తున్నాం. ఇక 70 లక్షలు 15 లారీలు సీఎం విజయ్ జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. కోట్లాది మంది అభిమానులు. ఒక స్టార్ హీరో రాజకీయాల్లో ఇప్పుడు ఒక శక్తిగా మారడం చూస్తున్నాం. 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంస్థను ప్రారంభించినప్పుడు దాన్ని చాలా మంది అభిమాన సంఘంగానే చూశారు. కానీ కాలక్రమేణా అది సాధారణ అభిమానుల నెట్వర్క్ గా కాకుండా ప్రజలకు అండగా నిలిచే సామాజిక శక్తిగా మారింది. ఇది అభిమానం తలుచుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఇక మరొక వార్త, పాఠశాలలు బస్తీ దవాఖానాల్లో సమస్యల గుట్టురట్టు విప్పిన సిపిఎం బృందం. ఏందో మరి ఆ గుట్టురట్టు. ఉపశీర్షికలు. ప్రధాన ఉపాధ్యాయుల కొరతతో విద్యాబోధనకు తీవ్ర ఆటంకం, గ్యాస్ కనెక్షన్ లేక కట్టెల పొయ్యిలు, మధ్యాహ్న భోజనం, భద్రతా లోపాలతో పాఠశాల ఆస్తులకు ముప్పు, డాక్టర్లు సిబ్బంది ఖాళీల భర్తీతో పాటు పెండింగ్ జీతాల చెల్లింపుకు డిమాండ్. ఇది బస్తీ దవాఖానాలు, పాఠశాలల విలువ. ఇది తెలంగాణలో బస్తీ దవాఖానాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇక పాఠశాలల అభివృద్ధి అయితే అన్ని ప్రభుత్వాలలో జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ప్రజలకు అవసరం అయ్యే బస్తీ దవాఖానాలు, పాఠశాలలు, విద్యార్థులకు అవసరం వచ్చే పాఠశాలలు కూడా ఈ విధంగా ఉందని సిపి ఏదేంది డిమాండు. సిపిఎం అయితే పూర్తిగా నాయకులు అక్కడ ఉండి ఇదంతా చూస్తున్నారు. డాక్టర్లు సిబ్బంది ఖాళీల భర్తీతో పాటు పెండింగ్ జీతాలు కూడా లేవట టీచర్లకు. చాలా దౌర్భాగ్యం. రవాణా శాఖ అధికారి వెంకన్న
ను బలిగొన్న బొగ్గు లారీ. పరకాల భూపల్లి రాజీవ్ రహదారిపై ఈ దుర్ఘటన. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రాష్ట్ర రవాణా శాఖ అధికారుల ఆగ్రహం. డిటిఓ ఆఫీసర్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన బొగ్గు లారీ జిల్లా రవాణా అధికారి డిటిఓ వెంకన్నను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇది బ్యాడ్ లక్. అది పూర్తిగా కావాలని చేశారా, అది ఎట్లా జరిగిందో మొత్తం అయితే డిటిఓ వెంకన్న ఒక మంచి ఆఫీసరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది. ఇక ఉపాధ్యాయులు జిల్లా యొక్క ర్యాంకింగ్ రాష్ట్రంలో ముందు ఉంచడం కృషి చేయాలి. అడిషనల్ కలెక్టర్ ఫైజా అహ్మద్, విద్యాశాఖ అధికారి రేణుకాదేవి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని హై స్కూళ్ల బృందాలతో ఒక సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు జిల్లా యొక్క ర్యాంకింగ్ను రాష్ట్రంలో ముందు ఉంచడానికి ఉపాధ్యాయులు పనిచేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇక తిరుపతి రూయాలో 50,000 ఇంజెక్షన్ ఫ్రీ. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నిరోధించే దివ్య ఔషధం. బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ తిరుపతి రూయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళవారం, శుక్రవారం న్యూరాలజీ ఇస్తారు. అత్యవసర వైద్యం 24 గంటలు అందిస్తారు. చేయి, కాలు మాట పడిపోవడం, మూతి వంకరపోవడం, కళ్ళు కనిపించకపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే 50,000 విలువైన ఇంజెక్షన్ 90% ప్రాణాపాయానికి తగ్గించేలాగున ఇక్కడైతే తిరుపతి రూయలో 50,000 ఇంజెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారట. ఇక 20 ఏళ్లలో 600 సినిమాలు, గ్లామర్ పాటలతో ఊపేసిన హీరోయిన్ చివరకు ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 70-80 దశకంలో తన అద్భుతమైన నృత్యాలు, గ్లామర్తో వెండితెరను ఊపేసిన జయమాలిని గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను అనే ఎన్నో పాటలు, ఆమె నటించిన పాటలు కుర్రకారును ఆనాడు పిచ్చెక్కించాయి. కానీ అందుబాటులో తప్పకుండా జయమాలిని స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అన్న రోజులు అప్పుడు చూసినాం. 1958 డిసెంబర్ 22న మద్రాసులో జన్మించిన జయమాలిని అసలు పేరు అలిమేలు మంగ. 8 మంది సంతానంలో ఆమె చివరిది. సో 12 ఏళ్ల వయసులోనే ఆమె మేనమామ టిఆర్ రామన్న దర్శకత్వంలో వచ్చిన ఒక తమిళ చిత్రం ద్వారా పరిశ్రమలోకి వచ్చింది. ఇట్లా ఈమె 20 ఏళ్లలో 600 సినిమాలు చేసిందట. మంచిది. ఇక బిఎల్ఏలు ఎమ్యునరేషన్ ఫారాలు ఇంటికి అందించేలా పార్టీ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మను చౌదరి అయితే చెప్తున్నాడు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఈ పార్టీ ప్రతినిధులు ఈ రెమ్యునేషన్ ఫారాలు అయితే ఇంటింటికి చేరేలా వాళ్ళు పనిచేయాలని చెప్తున్నాడు కలెక్టర్. కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ సూచన చేసినట్టుగా చూస్తున్నాం. ప్రతి ఇంటికి బిఎల్ఏలు కానీ బిఎల్ఓలు కానీ ఎమ్యునరేషన్ ఫారాలు ప్రతి ఇంటికి అందించేలా అన్ని పార్టీ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి అని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటన అయితే తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్యునరేషన్ ఫారాలు ఇంటింటికి అందించేలా చూడాలని తెలిపారు. ప్రక్రియ పూర్తయ్యేందుకు బిఎల్ఓలు బిఎల్ఏలు శిక్షణ అందించడం జరుగుతుంది అన్నారు. సో ఇది ప్రధానంగా